విజయవాడ, ఆంధ్రప్రదేశ్‌లో వన్ ఆఫ్ ద మేజర్ సిటీ, పిల్గ్రిమేజ్ సెంటర్, ఎడ్యుకేషన్ హబ్, మరీ ముఖ్యంగా క్యాపిటల్ రీజియన్. కర్నూల్, గేట్‌వే ఆఫ్ రాయలసీమ, టూరిస్ట్ సెంటర్, పిల్గ్రిమేజ్ సెంటర్, వన్ ఆఫ్ ద మేజర్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. కానీ ఈ రెండిటిని కనెక్ట్ చేస్తూ మెరుగైన రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కానీ, రైల్ ట్రాన్స్‌పోర్ట్ కానీ లేదు. ప్రజలు ఎప్పటినుండో కోరుకుంటున్నారు ఈ 2 నగరాలను కనెక్ట్ చేస్తూ మెరుగైన రవాణా వ్యవస్థని అందుబాటులోకి తీసుకొని రావాలి అని. కానీ ఇప్పటి వరకు అది కార్యరూపం దాల్చలేదు. అమరావతి కేంద్రంగా రాజధాని ప్రకటించిన తర్వాత కర్నూలు నుండి ఇటు విజయవాడకి వెళ్ళే ప్రయాణికుల సంఖ్య చాలా వరకు పెరిగింది. కానీ రవాణా సౌకర్యాలు మాత్రము ఏమీ పెరగలేదు. విజయవాడ నుండి కర్నూలుకి రైల్లో వెళ్ళాలి అంటే ఈ 2 నగరాల మధ్య రైలయితే లేదు. అయినా కూడా నేను రైల్లోనే వెళ్ళాలి అంటే విజయవాడ నుండి ముందుగా గుంటూరుకి చేరుకోవాలి. బస్సులో కానీ, రైల్లో కానీ. గుంటూరులో రైలెక్కి అప్పుడు కర్నూలుకి ప్రయాణించవచ్చు. అంటే గుంటూరు నుండి కర్నూలు మీదుగా వెళ్ళే రైళ్లు 2 ఉన్నాయి. ఒకటేమో కాచిగూడ వెళ్ళే రైలు, మరొకటేమో ఔరంగాబాద్ వెళ్ళే రైలు. ఈ 2 రైళ్లలో ఏదో ఒక రైలెక్కి కర్నూలుకి ప్రయాణించవచ్చు. అంటే ముందుగా గుంటూరు అయితే చేరుకోవాలి విజయవాడ వాసులు కర్నూలుకి రైల్లో వెళ్ళాలి అంటే. ఇంకా కర్నూలు నుంచి విజయవాడకి వెళ్ళాలి అంటే కర్నూలు నుంచి గుంటూరుకి ప్రయాణించి మళ్ళీ అక్కడి నుండి విజయవాడకి బస్సు లేదా రైల్లో వెళ్ళాలి. అంటే ఈ కాచిగూడ గుంటూరు, ఔరంగాబాద్ గుంటూరు మధ్య 2 రైళ్లు ఉన్నాయని చెప్పాను కదా! ఆ 2 రైళ్లలో ఏదో ఒక రైల్లో ప్రయాణించి వెళ్ళాల్సి ఉంటుంది. లేదా డోన్ చేరుకుంటే డోన్ నుండి డైరెక్ట్‌గా విజయవాడ వెళ్ళే రైళ్లు ఉన్నాయి. అంటే కొన్ని పైనుండి వచ్చే రైళ్లు ఉన్నాయి. ఇటు బెంగుళూరు, అటు వాస్కోడిగామ వైపు నుండి. సో, ఆ రైళ్ళని డోన్‌లో క్యాచ్ చేసి అప్పుడు విజయవాడకి డైరెక్ట్‌గా అయితే వెళ్ళొచ్చు. కానీ కర్నూలు, విజయవాడ మధ్య అయితే రైలయితే లేదు. గతంలో అయితే స్పెషల్ ట్రైన్స్ అయితే నడిచాయి. విజయవాడ, కర్నూలు మధ్య కోవిడ్‌కి ముందు ఒక ట్రై వీక్లీ స్పెషల్ ట్రైన్ అయితే నడిచింది. కోవిడ్ సందర్భంలో అన్ని రైళ్లను రద్దు చేసినట్లే ఆ రైలును కూడా రద్దు చేశారు. ఆ రైలు ట్రైన్ నంబర్ 07238 ట్రైన్ నంబర్‌తో నడిచింది కర్నూలు, విజయవాడ మధ్య. అన్ని రైళ్లతో పాటే ఈ రైలుని కూడా రద్దు చేశారు. కానీ ఆ తర్వాత తిరిగి ఈ ట్రైన్‌ని పట్టాలెక్కించలేదు. కానీ ప్రజల నుండి మాత్రం డిమాండ్ ఉంటూనే ఉంది. కర్నూలు, విజయవాడ మధ్య ఒక రైలు కావాలి అని. ఈ సంవత్సరం కూడా సమ్మర్ సమయంలో విశాఖపట్నం, కర్నూలు మధ్య ఒక స్పెషల్ ట్రైన్‌ని నడిపారు. ఆ ట్రైన్ వయా విజయవాడ, కర్నూలు మీదుగా ప్రయాణించింది. స్పెషల్ ట్రైన్స్ గుంటూరు వచ్చి ట్రైన్ ఎక్కటం లేదా డోన్ వచ్చి ట్రైన్ ఎక్కటం తప్పితే కర్నూలు, విజయవాడ మధ్య మాత్రము ట్రైన్ అయితే లేదు. ఎప్పటినుండో రైలు కావాలని అయితే డిమాండ్ అయితే ఉంది ప్రయాణికుల నుండి. ప్రెజెంట్ విశాఖపట్నం, మహబూబ్ నగర్ మధ్య వయా హైదరాబాద్ మీదుగా ఒక ట్రైన్ నడుస్తుంది. దాన్ని లింక్ ఎక్స్‌ప్రెస్ అని కూడా పిలుస్తారు. ఆ ట్రైన్‌ని కర్నూలు వరకి పొడిగించాలి అని ఒక డిమాండ్ ఉంది. లేదా పొడిగిస్తారు అని కూడా వార్తలు వస్తూ ఉంటాయి. కానీ ప్రెజెంట్ అయితే ఆ ట్రైన్ మహబూబ్ నగర్ వరకే నడుస్తుంది. విజయవాడ, కర్నూలు మధ్య రైలు ఎప్పుడొస్తదా అని ప్రయాణికులు ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ ఒక హోప్ అయితే ఏంటంటే ప్రెజెంట్ గుంటూరు, గుంతకల్ మధ్య డబలింగ్ పనులు జరుగుతున్నాయి. ఇవి చాలా వరకు పూర్తయిపోయాయి. కేవలం నంద్యాల, గిద్దలూరు సెక్షన్‌లో మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. అదేవిధంగా ఇటు మహబూబ్ నగర్, డోన్ మధ్య కూడా డబలింగ్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే మహబూబ్ నగర్ వరకి డబుల్ లైన్ అయితే అందుబాటులో ఉంది. సో, ఈ మహబూబ్ నగర్, డోన్ మధ్య కూడా డబులింగ్ వర్క్స్ పూర్తయిపోతే, మరియు ఈ నంద్యాల దగ్గరలో పెండింగ్‌లో ఉన్న డబులింగ్ వర్క్స్ కూడా పూర్తయిపోతే, అప్పుడు కంప్లీట్‌గా ఈ విజయవాడ, కర్నూలు మధ్య ఉన్న రైల్వే లైన్ డబుల్ లైన్ అవుతుంది. సో, ఈ డబుల్ లైన్ అయిన తర్వాత ఈ రైళ్లు రావటానికి ఎక్కువ అవకాశాలున్నాయని చాలామంది అంటున్నారు. ఇప్పుడైతే ఈ డోన్ నుండి కర్నూలు వరకు ఉన్న లైన్ సింగిల్ లైనే. మరియు నంద్యాల, ఇటు గిద్దలూరు మధ్య కూడా కొంత సింగిల్ లైన్ ఉంది. సో, ఇదంతా కూడా డబుల్ లైన్ అయితే అప్పుడు రైలొస్తుంది అని హోప్‌తో అయితే ఉన్నారు ప్రజలు. బస్సు వివరాల్లోకి వెళ్తే విజయవాడ నుండి కర్నూలుకి బస్సులో వెళ్ళాలి అంటే ప్రెజెంట్ ఉన్న రూట్ వచ్చేసి విజయవాడ నుండి గుంటూరు, గుంటూరు నుండి ఇటు నరసరావుపేట, వినుకొండ, తర్వాత ఇటు ఈ రూట్లో వెళ్ళాలి. 544F, త్రిపురాంతకం, కుంట, చిన్న దోర్నాల, ఆత్మకూరు, నందికొట్కూరు మీదుగా ఇలా కర్నూలు వెళ్ళాల్సి ఉంటుంది. సో, ప్రెజెంట్ ఉన్న బస్ రూట్ అయితే ఇది. ఈ బస్ రూట్ డిస్టెన్స్ వచ్చేసి అప్రాక్సిమేట్‌గా 348 కిలోమీటర్స్. ఇటు ట్రైన్ రూట్ డిస్టెన్స్ వచ్చేసి వయా డోన్ మీదుగా ఇది 419 కిలోమీటర్స్, 419 కిలోమీటర్స్. ఇది ఎక్కువ డిస్టెన్స్ ఉండటానికి కారణము నంద్యాల నుండి డైరెక్ట్‌గా కర్నూలుకి లైన్ లేదు. వయా డోన్ వెళ్ళి వెళ్ళాల్సి ఉంటుంది. అందుకని ఇది డిస్టెన్స్ ఎక్కువ ఉంది ట్రైన్ రూట్. బస్ రూట్ ఏమో డైరెక్ట్‌గా ఉండటం వల్ల ఇది కేవలం 348 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. సరే, బస్ రూట్ డిస్టెన్స్ తక్కువ కదా! సో, బస్‌లో ప్రయాణిస్తే సరిపోతుంది కదా! రైలు లేకపోతే అంటే ఈ రోడ్‌లో మోస్ట్ ఆఫ్ ద రోడ్డు 2 లేన్ రోడ్డే.
మరియు ఈ రోడ్డు నల్లమల ఫారెస్ట్ గుండా వెళ్తుంది. ట్రైన్ రూట్ కూడా ఫారెస్ట్ గుండా వెళ్తుంది. కానీ బస్ రూట్ ఫారెస్ట్ గుండా వెళ్ళడానికి, ట్రైన్ రూట్ ఫారెస్ట్ గుండా వెళ్ళడానికి తేడా ఉంది. ట్రైన్ రూట్ ఫారెస్ట్ గుండా వెళ్ళినా కూడా ఈ జర్నీ ఎక్స్పీరియన్స్‌లో తేడా ఉండదు. కానీ బస్ రూట్ ఈ ఘాట్ సెక్షన్ గుండా వెళ్ళిందనుకోండి, సో కొంతమందికి పడదు. అంటే ఈ ఘాట్ సెక్షన్‌లో ప్రయాణం అంటే వామిటింగ్స్ వస్తాయి. సో ఇలా కొంతమంది ప్రాబ్లమ్స్ ఉంటాయి ఘాట్ సెక్షన్‌లో ట్రావెల్ చేయటము. సో అదొక మేజర్ డిసడ్వాంటేజ్ ఈ బస్ రూట్‌లో. ప్లస్ ఇది చెప్పాను కదా! 2 లేన్ రోడ్ అవ్వటం కూడా మరో డిసడ్వాంటేజ్. సో ఈ రోడ్‌ని అప్‌గ్రేడ్ చేయాలని ఎప్పటినుండో ప్రజలైతే కోరుకుంటున్నారు. సో ఈ రోడ్‌ని అప్‌గ్రేడ్ చేస్తే అప్పుడు చాలా త్వరగా విజయవాడ, కర్నూలు మధ్య ప్రయాణించడానికి అవకాశం ఏర్పడుతుంది. కానీ ఇది ఇక్కడ మాత్రం మిగతా రోడ్డయితే అప్‌గ్రేడ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఈ ఘాట్ సెక్షన్‌లో అప్‌గ్రేడ్ చేయాలంటే కొంచెం కష్టం. అంటే ఈ పర్మిషన్స్ రావాలి, ఎన్వైర్న్‌మెంటల్ క్లియరెన్స్ ఇవంతా చాలా టైం పడుతుంది. సో గతంలో అయితే ఒక ప్రపోజల్ కూడా ఉంది. అప్పట్లో అమరావతి, అనంతపూర్‌ని కనెక్ట్ చేస్తూ ఒక ఎక్స్‌ప్రెస్ వేని నిర్మించాలనుకున్నారు. సో ఆ ఎక్స్‌ప్రెస్ వేలో భాగంగా కర్నూలు నుండి ఆ ఎక్స్‌ప్రెస్ వేని కనెక్ట్ చేస్తూ ఒక రోడ్‌ని నిర్మించాలనుకున్నారు. అంటే ఒక బ్రాంచ్ రోడ్ వచ్చి కర్నూలు నుండి ఆ ఎక్స్‌ప్రెస్ వేలో కలుస్తుంది. సో దాంతో కంప్లీట్‌గా కర్నూలు నుండి అమరావతి వరకి ఎక్స్‌ప్రెస్ వే అందుబాటులోకి వచ్చేది. ఆ ప్రాజెక్ట్ ప్రకారం అయితే. కానీ ఆ ప్రాజెక్ట్‌ని పక్కన పెట్టేశారు. ప్రెజెంట్ ఆ ప్రాజెక్ట్‌లో ఎటువంటి కదలిక లేదు. సో ఒకవేళ అది గాని ఇంప్లిమెంట్ చేసుంటే అప్పుడు ఖచ్చితంగా కర్నూలు నుండి ఇటు విజయవాడ వైపుకి ఒక ఎక్స్‌ప్రెస్ వే అయితే అందుబాటులోకి వచ్చేది. సో ప్రెజెంట్ ఇక ఎక్స్‌ప్రెస్ వే అయితే లేదు. సో ఇక ప్రెజెంట్ ఉన్న హోప్ మాత్రము ప్రెజెంట్ ఉన్న రోడ్‌ని ఎక్స్‌పాండ్ చేయటం. ఈ 2 లేన్ నుండి 4 లేన్‌కి ఎక్స్‌పాండ్ చేస్తే అప్పుడు కొంచెము ట్రావెల్ చేయటానికి బాగుంటుంది బస్సులో కర్నూలు, విజయవాడ మధ్య. ఇంకా ట్రైన్ రూట్ డిస్టెన్స్ ఎక్కువని చెప్పాను గదా! కానీ ట్రైన్ రూట్‌కి సంబంధించి ఒక ప్రపోజల్ ఉంది. ఇక్కడ దూపాడు ఉంది కర్నూలుకి దగ్గరలో. సో, ఈ దూపాడు, బేతంచెర్లని కనెక్ట్ చేస్తూ ఒక రైల్వే లైన్ నిర్మించాలని ప్రపోజల్ అయితే ఉంది. సో, ఈ రైల్వే లైన్‌ని గనక నిర్మిస్తే అప్పుడు డోన్ వెళ్ళకుండానే కర్నూలుకి వెళ్ళిపోవచ్చు నంద్యాల నుండి. సో, దీనివల్ల కొంతవరకు దూరం అయితే తగ్గుతుంది. ప్రెజెంట్ డోన్ మీదుగా వెళ్ళటం వల్ల ఇక్కడ లోకో రివర్సల్స్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ బైపాస్ లైన్ ఏమీ లేదు. సో, ఏ ట్రైన్ అయినా డోన్‌కి వచ్చి అక్కడ లోకోని రివర్స్ చేసుకొని కర్నూలు వైపుకి ప్రయాణించాల్సి ఉంటుంది. సో, అదేవిధంగా కర్నూలు నుండి ఇటు నంద్యాల వైపు వెళ్ళే రైళ్ళైనా. సో, ఇప్పటికైనా విజయవాడ, కర్నూలు మధ్య ఒక రైల్‌ని ప్రారంభిస్తే బాగుంటుంది. కర్నూలుని అమరావతితో కనెక్ట్ చేస్తే ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్ట్ లేదు కాబట్టి కనీసం కర్నూలు, గుంటూరు మధ్య ఉన్న ప్రెజెంట్ రోడ్‌ని ఎక్స్‌పాండ్ చేస్తే ఎంతో బాగుంటుంది. కర్నూలుని, విజయవాడని కనెక్ట్ చేసే రోడ్ ట్రాన్స్‌పోర్ట్, రైల్ ట్రాన్స్‌పోర్ట్ పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.